అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా అయితే మేడారం జాతర అయింది కదండి. సో మేము కూడా అయితే వెళ్ళొచ్చామన్నమాట. చూపిద్దామని అయితే వీడియో తీస్తాను. ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే బయలుదేరాము. సో చూడండి, రోడ్ పైన అయితే ఫుల్ మంకీస్ ఉన్నాయి, కోతులు ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, చాలా ఉన్నాయి అక్కడ. 9 వరకు అయితే మేడారం రీచ్ అయ్యామన్నమాట మేము కరీంనగర్ నుంచి. చాలా ట్రాఫిక్ అండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు వెహికల్స్ అన్నీ చాలా స్లోగా వెళ్ళాయి. మేడారం అయితే రీచ్ అయ్యామండి మేము. ఇది వచ్చేసి జంపన్న వాగు, అంటే సమ్మక్క కొడుకు అనమాట. వాగులో అయితే కాళ్ళు చేతులు అయితే కడుక్కొని అక్కడ సమ్మక్క సారక్క ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ చెట్టు ఉంటుంది, వాటికైతే ఫస్ట్ కొబ్బరికాయ కట్టి అందరూ అక్కడ నుంచి వెళ్తారు. మా బాబు అయితే దిగట్లేదండి వాటర్లోకి, అసలు భయపడ్డాడు ఫస్ట్, తర్వాత దిగాడనమాట. చాలా పెద్దగా ఉందండి జంపన్న వాగు, చూడడానికైతే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడైతే భయపడకుండా ఆడుకుంటున్నాడు. అక్కడ చేతులు కాళ్ళు అయితే కడిగేసుకొని చాలామంది స్నానం చేస్తారండి, లేదా ఇంటి దగ్గర చేసిన వాళ్ళు కూడా. మేమైతే ఏం చేయలేదు. మేమున్న దగ్గర నుంచి చాలా దగ్గర అండి, 120 కిలోమీటర్స్ అనమాట. నేను, మా హస్బెండ్, మా బాబు, ఇంకా కజిన్ అయితే వెళ్ళామండి మేము. చాలా పెద్ద జాతర కదండి అసలు. ఒక మన తెలంగాణ కుంభమేళ అంటాం కదా, చాలా అంటే చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫస్ట్ పూజ చేస్తారండి. కాళ్ళు చేతులు కడుక్కున్నాక అక్కడ పూజ చేసి వెళ్తారు అందరు కూడా. పసుపు కుంకుమ వేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తి పెట్టి వెళ్తారు. మేము మా బాబు ఎత్తు అయితే బెల్లం తీసుకున్నామండి. అంటే అక్కడ ఎంత వెయిట్ ఉంటే అంత బెల్లం తీసుకొని సమర్పిస్తామన్నమాట. అదే ఇంకా మెయిన్ కదా అమ్మవార్లకు. మా బాబు అందులో అయితే కూర్చోలేదండి, త్రాస్లో. జస్ట్ వాడి వెయిట్ తెలుసు కాబట్టి అంత తీసుకున్నాము. నేనైతే మోసాను ఫస్ట్, ఇంకా చాలా వెయిట్ అనిపించింది. సో మా హస్బెండ్కి అయితే ఇచ్చాను, ఇంకా నేను మోయలేదు మొత్తం. నేను కొద్దిగా పట్టుకున్నాను అనమాట, పెద్దదైతే తనకి ఇచ్చాను, చిన్న పీసెస్ అయితే నేను పట్టుకున్నాను. లోపలికైతే వచ్చామండి. అసలు ఫుల్ క్రౌడ్, వీడియో తీయడానికి కూడా కుదరలేదనమాట ఎక్కువగా. కానీ చాలా పీస్ఫుల్ అండి, అసలు వెళ్ళొచ్చాక అయితే చాలా పీస్ఫుల్ అనిపించింది మనసు. అక్కడ ఏర్పాట్లు కూడా అన్నీ చాలా బాగా చేస్తారు. చూడండి, అక్కడ కనిపించేటివి రౌండ్గా ఉన్నాయండి అసలు ద్వారాలు, ఆర్చెస్ అనమాట. బయట అంతా కూడా ఫొటోస్ తీయడానికి కూడా ఇవి చాలా బాగా పెట్టారు. మన అగ్రికల్చర్ అన్నీ కూడా తెలిసేటట్టు. చాలా బాగుందండి ఫొటోస్ దిగడానికి అక్కడైతే. మేమైతే కోడిని తీసుకున్నాం కానీ అక్కడ వండుకోవడానికి కుదరలేదండి. సో మేము వచ్చి నైట్ ఇంటి దగ్గరే వండుకున్నాం అనమాట. అంటే మొత్తం ఓపెన్ ప్లేస్, ఫుల్ ఎండగా ఉంది. సో అక్కడ వండుకోవడం కుదరలేదు. రోడ్ పైకి వచ్చాక ఇంకా ఫుల్ అన్ని చెట్ల దగ్గర ఫుల్ అయ్యారండి, చాలా దూరం వరకు కూడా. సో ఇంకా అక్కడ నుంచి వచ్చేసామన్నమాట. మేము మేడారం వెళ్ళి అక్కడ నుంచి లక్నవరం వెళ్ళాము. ఇదైతే రోడ్ మీద అండి, షాపింగ్స్ ఉన్నాయి, చాలా షాపింగ్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయండి. అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగా చేస్తారు.
పిల్లల బొమ్మలు, ఇంకా జాయింట్ వీల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేమైతే అటు నుంచి ఇంకా లక్నవరం వచ్చేసామండి. అక్కడ కూడా ఫుల్ హెవీ ట్రాఫిక్ అండి. అసలు మేము వెళ్ళింది కూడా సండే అనమాట, జాన్ 25. ఆ రోజైతే ఇంక అసలు అందరూ ముందే చాలామంది వస్తున్నారు కాబట్టి అసలు థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయండి అక్కడ. అందరూ కూడా మేడారం చూసుకొని అక్కడ నుంచి లక్నవరం వెళ్ళారు. ఈ లక్నవరం బ్రిడ్జ్ అండి, అసలు చాలా భయం వేసింది. అంత కింద వాటర్, ఆ బ్రిడ్జ్ పైన నడవాలంటే భయం వేసింది కొంచెం. కానీ వ్యూ అయితే చాలా బాగుందండి. ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, ఇంకా బాగుంది. అక్కడ బోట్స్ కూడా తిరుగుతున్నారు. మేమైతే ఎక్కలేదు, ఇంకా బాబు ఉన్నాడు చిన్నగా, భయపడతాడని చెప్పేసి. లొకేషన్ అయితే చాలా బాగుందండి. మేడారం వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అక్కడ వెళ్ళి చూస్తున్నారు. మీలో ఎంతమంది వెళ్ళారు మేడారం జాతరకు కామెంట్లో పెట్టండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలి కంపల్సరీ కానీ అనుకోవాలన్నమాట. అంతగా అనిపిస్తుంది అనమాట చూస్తే మాత్రం. ఇది అరౌండ్ ఈవినింగ్ 5-5:30 అవుతుందండి ఆ టైంలో. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి. ఓకే, సపోర్ట్ చేయండి లైక్ చేసి. ఇంతేనండి, మేము మేడారం టు లక్నవరం అయితే వెళ్ళొచ్చాం. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.